3 కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే ఛేదించాడు. అది నిజంగా అనితర సాధ్యం. అసలు మహాభారతం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. 3 కోట్ల మంది రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు. మహాభారతంలో నన్నయ్య గారు ఏమన్నారంటే, భూమి ఆకాశములు నిండిపోయాయి వాళ్ళు వేసిన బాణముల చేత. అన్ని బాణములు నిండిపోతే అర్జునుడు ఒక్కడే కవ్వడి 2 చేతులతో బాణాలు వేస్తాడు. ధనస్సు నిలువుగా పట్టుకుంటాడు, ధనస్సు అర్ధచంద్రాకారంగా పట్టుకుంటాడు. ఎప్పుడు ఏ చేతితో ఎటువైపు నుంచి బాణం తీసి అక్షల బాణ తోనీరంలోంచి ప్రయోగం చేస్తాడో తెలియదు. 3 కోట్ల మంది చుట్టుముట్టి యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు. సారథ్యం చేసేవాడు లేడు రథానికి. వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు. ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతపట్టి, ఇవ్వాలన పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో 3 కోట్ల మందిని నివార్త కవచులతో సహా సంహారం చేసి మాతలని రథం ఎక్కించాడు. అంతటి పరాక్రమోపేతుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా?